జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ విప్ను ధిక్కరించిన 9 మంది కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల చట్టానికి అనుగుణంగా పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన కౌన్సిలర్ల సభ్యత్వం రద్దవుతుందన్నారు. విప్ ధిక్కరించిన కౌన్సిలర్ల సభ్యత్వం రద్దు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. దాంట్లో నైతికంగా కారు గుర్తుపై పోటీ చేసేందుకు మొన్నటి ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకుండా కానీ కల్లెడ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేసిందని తెలిసింది. అంటే నైతిక కుంతనన్న మొన్నటి ఎలక్షన్లో వేయాలంటే అక్కడ స్థానికంగా ఉండవచ్చు. మున్సిపల్ విషయానికి వస్తే నేను సమీన్ల వాణి గారిని చైర్మన్ చేయాలని చెప్పి విప్ జారీ చేయడం జరిగింది. సహజంగా పార్టీలో ఇంకా ఆశించే వాళ్ళు ఉంటారు. విప్ 29 మందికి జారీ చేస్తే అందులో 20 మంది కూడా సమీన్ల వారి గారికే ఓటేయడం జరిగింది. ఒక 9 మంది మీకు పేపర్ ఇస్తా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. నేను ఈ సందర్భంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్న పెద్దోడు కాబట్టి మళ్ళీ మీ అధికారం దుర్వినియోగం చేసో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మీరు ఎట్టి పరిస్థితులు ఆపద్దు. ఎందుకంటే విప్ ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్కి వినబడేలాగా చెప్పారు. డాక్టర్ సంజయ్ గారు సమీన్ల వానికి విప్ ఇచ్చారని కూడా చెప్పారు. దీంట్లో 29 మందికి జారీ చేయడం జరిగింది. 20 మంది